ముస్లిములకు సంబంధించిన దేవుడు మాత్రమేనా, లేకపోతే సర్వ మానవులకు అందరికీ దేవుడా? ఖురాన్ గ్రంథంలో 114 సూరాలు అనగా అధ్యాయాలు ఉన్నాయి. మొట్టమొదటి అధ్యాయంలోనే మొట్టమొదటి వాక్యంలోనే ఖురాన్ తెరవగానే మీకు కనిపిస్తుంది అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అనే వాక్యం మీకు కనిపిస్తుంది. దీని అర్థం ఏమిటంటే సకల స్తుతులు సర్వ స్తోత్రాలు అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సర్వలోకాలకు ప్రభువు అనే మాట అక్కడ మీకు కనిపిస్తుంది. ఖురాన్ గ్రంథంలో ఖురాన్ తెరవగానే మొట్టమొదటి వాక్యంలోనే నేను సర్వలోకాల ప్రభువును అని అల్లా అంటున్నాడు. నేను ముస్లిములకు మాత్రమే ప్రభువును అని అల్లా ఎక్కడా చెప్పలేదు. అలాగే ఖురాన్లో 114వ సూరే నాస్, కుల్ అఊదు బిరబ్బిన్నాస్, మలికిన్నాస్, ఇలాహిన్నాస్. దీని అర్థం ఏమిటంటే ఆయన అల్లా మానవుల చక్రవర్తి, మానవుల ప్రభువు, మానవుల ఆరాధ్య దైవం. ఎక్కడ కూడా నేను ముస్లిములకు సంబంధించిన దేవుడిని అని ఎక్కడ ఖురాన్లో ఒక్క చోట కూడా లేదు. సమస్త మానవులకు నేను ఆరాధ్య దైవాన్ని అని అల్లా చెబుతున్నాడు. సోదరులారా, అల్లా అంటే ఆయన పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు. అల్లాకు పుట్టుక లేదు. అల్లా మరణాన్ని ఇచ్చేవాడే కానీ మరణించేవాడు కాడు. అల్లా ఉపాధినిచ్చేవాడే కానీ ఆయన తినేవాడు కాడు. అల్లా నిద్రనిచ్చేవాడే కానీ ఆయన నిద్రపోయేవాడు కాడు. అల్లాకు పెళ్లి పిల్లలు కూడా లేరు. అంటే పుట్టడానికి ఆయన మనలాగా మానవుడు కాడు. తినటానికి ఆకలి వేయటానికి ఆయన మనలాగా మానవుడు కాడు. నిద్రపోవటానికి అలసిపోవటానికి ఆయన మనలాగా మనిషి కాదు. ఆయన పెళ్లి చేసుకొని భార్యతో కామ కోరికలు తీర్చుకొని బిడ్డల్ని కనటానికి, భార్యతో సంసారం చేయటానికి రక్త మాంసాలతో కూడిన దేహం ఆయనది కాదు. చావు రావడానికి ఆయన మనలాంటి మనిషి కాడు. అల్లాహ్ అంటే సృష్టికర్త, ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సకల జగత్తును పుట్టించినటువంటి దేవుడు ఆయన. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే దేవుడంటే మనలాగా పుడతాడు, దేవుడంటే మనలాగా తింటాడు, దేవుడంటే మనలాగా నిద్రపోతాడు, దేవుడంటే మనలాగా చనిపోతాడు, దేవుడంటే మనలాగా పెళ్లి చేసుకుంటాడు అని అనుకుంటున్నారు. వాస్తవానికి ఈ గుణాలు, ఏ గుణాలు? ఎవరైతే పుట్టారో, ఎవరైతే తింటున్నారో, ఎవరైతే నిద్రపోతున్నారో, ఎవరైతే మరణిస్తున్నారో, ఎవరైతే పెళ్లి సంసారం ఉన్నాయో, ఈ గుణాలు ఉన్నవాడు మానవుడు, దేవుడు కాలేడు. సోదరులారా, ఈరోజు మనిషి ప్రతి విషయాన్ని కనిపెడుతున్నాడు. ఏ మాత్రం రవ్వంతా కన్ఫ్యూజ్ కూడా లేదు ఏ విషయాల్లో కూడా. కానీ దేవుడి విషయంలో మాత్రము గలిబిడి గందరగోళానికి గురై ఉన్నారు. చనిపోయిన మనుషులందరినీ పట్టుకొని దేవుడు అంటున్నాడు, వాస్తవానికి నువ్వు మొక్కుతున్నది, నువ్వు ఆరాధిస్తున్నది దేవుణ్ణి కాదు, నీలాగే పుట్టి చనిపోయినటువంటి ఒక వ్యక్తి యొక్క సమాధిని నువ్వు మొక్కుతున్నావు, ఒక వ్యక్తి యొక్క రూపాన్ని నువ్వు మొక్కుతున్నావు. ఈరోజు గౌరవనీయులైనటువంటి రాజశేఖర రెడ్డి గారు, రామారావు గారు విగ్రహాల రూపంలో ఉన్నాయి. మనకు తెలుసండి వాళ్ళు ముఖ్యమంత్రులని. పిల్లలు ఒక 200-300 సంవత్సరాలు గడిచిపోతే ఏమనుకుంటారు? రోడ్ల మీద ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు, వాళ్ళే దేవుళ్ళని చేయితు మొక్కేస్తారు. ఇక్కడ జరుగుతుంది పొరపాటు. ఎక్కడ జరిగింది అక్కడే జరుగుతుంది పొరపాటు. గతించినటువంటి రాజులు, చక్రవర్తులు, పుణ్యపురుషులు వీళ్ళందరూ కూడా ప్రజలను బాగా పరిపాలించి చనిపోతే ప్రజలు వాళ్ళ మీద అభిమానంతో విగ్రహాలు కట్టుకున్నారు. వాళ్ళే ఈరోజు దేవుళ్ళుగా పిలిచారు. ఈ క్లారిటీ మనకుంటే గనక నిజ సృష్టికర్త ఎవరో మనకు తెలిసిపోతుంది. కావున అల్లా అంటే ఎవరు? ఖురాన్ గ్రంథంలో సూరే బక్రా 2వ అధ్యాయంలో 21వ వాక్యంలో అల్లా అంటున్నాడు, యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుముల్లదీ ఖలకకుం వల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ మానవులారా, మిమ్మల్ని మీ తాత ముత్తాతలని సృష్టించినటువంటి మీ ప్రభువు అయిన అల్లాహనే మీరు ఆరాధించండి. దీని ద్వారానే మీరు సాఫల్యం పొందుతారు.
అల్లదీ జఅల లకుముల్ అర్ద ఫిరాషా వస్సమాఅ బినాఅ వఅన్జల మినస్ సమాఇ మాఅ ఫఅఖ్రజ బిహి మినస్ సమరాతి రిజ్కన్ లకుం ఫలా తజఅలు లిల్లాహి అందాదం వఅంతుం తఅలమూన్. ఆ అల్లాయే మీకోసం భూమిని తయారు చేశాడు. ఆ అల్లాయే మీకోసం ఆకాశాన్ని కప్పుగా చేశాడు. ఆ అల్లాయే ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి భూమిలో రకరకాల పంటలను, కూరగాయలను, ధాన్యాలను పండింపజేసి మీకు ఇతర జీవరాశులకు ఉపాధిని ప్రసాదిస్తున్నాడు. ఆయనే మీ ప్రభువు, ఆయనే మీ దైవం, ఆయన్ని తప్ప మీరు ఇంకెవరిని పిలవకండి అని అల్లా తెలియజేస్తున్నాడు. కావున సోదరులారా, దేవుడంటే మనల్ని మన తల్లి గర్భంలో తయారు చేసిన వాడు దేవుడు, మనం తయారు చేసుకున్నవాడు కాదు దేవుడు. కానీ ఈరోజు ప్రజలు ఎవరిని ఆరాధిస్తున్నారు తెలుసా? మనుషుల చేత తయారైబడినటువంటి వస్తువులను దేవుడు అనుకుంటున్నాడు. మనం తెస్తే దేవుడు ఎందుకు అవుతాడండి? మనము చేస్తే దేవుడు అయిపోతాడా? కాదు. మనల్ని మనమంటూ ఏమీ లేనప్పుడు పురుషుడు వదిలినటువంటి ఒక తెల్లటి రేతస్సు బిందువును తల్లి గర్భంలోనే నకసిక పర్యాన్నంత రూపాన్ని ఇచ్చాడు చూడు, ఆయన దేవుడు. అంటే నువ్వు చేసుకున్నది కాదు దేవుడు. సోదరులారా, దైవం విషయంలో ఎంత మోసపోతున్నారంటే, మానవుడు కంటికి కనిపించినటువంటి ప్రతి దాన్ని దేవుడు అంటున్నాడు, కానీ తనను పుట్టించినటువంటి వాడిని మాత్రం దైవం అనడం లేదు. కావున అల్లా అంటే ముస్లిములకు మాత్రమే కాదు, సమస్త లోకాలకు, అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని ప్రాణులకి, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానికి ఆయన ఆరాధ్య దైవం. ఇది మనము ఖచ్చితంగా గుర్తించాలి సోదరులారా. ఇక దేవుడు ఎక్కడున్నాడు? చాలా మంది అంటూ ఉంటారు, మా ఊర్లో కొండ మీద ఉన్నాడు, మా ఊర్లో గుట్ట మీద ఉన్నాడు అని చెప్పేసి, మా ఊర్లో దర్గాలో ఉన్నాడు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. సోదరులారా, దేవుడు ఉండేటటువంటి చోటు చాలా వైభవపేతమైనది. ఆయన అధమమైనటువంటి స్థానాల్లో, అధమమైనటువంటి తక్కువ స్థాయిలో వచ్చి ఉండడు. ఆయన గౌరవము, ఆయన ఔన్నత్యము చాలా గొప్పది. అల్లా ఎక్కడున్నాడు? అర్ రహ్మాను అలల్ అర్షి ఇస్తవా. ఆయన సృష్టి సామ్రాజ్య పీఠాన్ని అధిష్ఠించి ఉన్నాడు. అల్లాహుల్లదీ ఖలఖస్ సమావాతి వల్ అర్ద వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యాం సుమ్మ ఇస్తవా అలల్ అర్షి మా లకుం మిన్ దూనిహి మిన్ వలియ్యిన్ వలా షఫీన్ అఫలా తతదక్కరూన్. ఆయనే అల్లా భూమిని, ఆకాశాలను, వాటి మధ్య ఉన్న సమస్తాన్ని 6 రోజుల్లో పుట్టించాడు. సృష్టి సామ్రాజ్య పీఠమైనటువంటి అర్షును అధిష్ఠించాడు. ఆయన సింహాసనం, ఆయన కుర్చీ ఎక్కడ ఉంది? 7 ఆకాశాల పైన, 100 అంతస్తుల స్వర్గం పైన, జన్నతుల్ ఫిర్దౌస్ పైన ఆయన ఒక సింహాసనం ఉంది. ఆ అల్లా పాదం పెట్టుకునేటటువంటి పీఠం కింద ఈ భూమి ఆకాశాలన్నీ కూడా తేలియాడుతున్నాయి సోదరులారా. ఆయన పాదం పెట్టుకుని ఆ పాద పీఠం కింద ఈ భూమి ఆకాశాలు, సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా తిరుగుతున్నాయి. తీర్పు దినం రోజున అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ సూర్య చంద్ర నక్షత్రాలను, సప్తాకాశాలను ఆయన కుడి చేతిలో ఇముడ్చుకుంటాడు. అంతటి ఘనగనుడు అల్లా. అంటే మీకు మస్జిద్ నుండి రోజు 5 పూటల అజాన్ వస్తుంది, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అంటే అర్థం ఏమిటి? అల్లా అందరికంటే గొప్పవాడు. సూర్యుడి కంటే, చంద్రుడి కంటే, ఆకాశాల కంటే, ఈ విశ్వం కంటే కూడా ఎంతో గొప్పవాడు ఆయన. ఒకవేళ ఆయన గనక ఈ భూమండలంలోకి రాదలుచుకుంటే ఆయన పాదము కూడా పట్టదు. అంతటి ఘనగనుడు, ఔన్నత్యం కలిగినటువంటి వాడు దేవుడు. అంతటి దేవుణ్ణి మా ఊర్లో చెట్లో ఉన్నాడు, మా ఊర్లో దర్గాలో ఉన్నాడు, సమాధిలో ఉన్నాడు అని అంటే ఎంత హాస్యాస్పదం! మహోన్నతమైనటువంటి వైభవాన్ని వదిలిపెట్టి మానవులు తయారు చేసినటువంటి వస్తువులు ఆయన ఉండడానికి అంత కర్మ ఏంటి ఆయనకి? సోదరులారా, సృష్టికర్త ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. ఒకడు వస్తాడు, ఇదిగో దర్గాలో దేవుడు ఉన్నాడు అంటాడు. ఆలోచించాలి, ఇక్కడ దేవుడు ఎందుకు ఉంటాడు? ఇలా దేవుడు ఉన్నాడని ఎక్కడైనా ఆధారం ఉంది? ఏ గ్రంథాల్లో ఉంది? ఎక్కడుంది? రుజువులు కావాలి. గుడ్డిగా నలుగురితో నారాయణ గుంపులో గోయిందని చెప్పేసి వెళ్ళిపోతే లాభం ఏముంది? ఆధారం, ప్రూఫ్స్ ఏంటి? దేవుడు అక్కడ ఉన్నాడని, ఆ సమాధిలో ఉన్నాడని ఆధారం ఏంటి? ఏ గ్రంథాలలో కూడా ఆధారాలు లేవు. మనుషులు నమ్మకంతో, మూఢనమ్మకాలతో పోతా ఉన్నారే తప్ప వాస్తవాన్ని గ్రహించడం లేదు. కావున సోదరులారా,
అల్లా అంటే సమస్త లోకాలకు ప్రభువు, సమస్త లోకాలకు సృష్టికర్త. ప్రజల్లో ఉన్నటువంటి అపోహ ఏదైతే ఉందో అల్లా అంటే ముస్లిములకు మాత్రమే దేవుడు అన్నటువంటి భావన, ఆ భావన అనేది ఖచ్చితంగా మనము తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. మన ముస్లిములు కూడా చేస్తున్నటువంటి తప్పు ఏమిటంటే సోదరులారా, చాలా మందిలో ఉంది మీ దేవుడు వేరే మా దేవుడు వేరు, మా దేవుడు అల్లా అన్నటువంటి భావన ఉంది. మా దేవుడు కాదు, మన అందరి దేవుడు అల్లా. ఈ మాట రావాలి. అల్లా అంటే మా దేవుడు అని చెప్పడం కాదు, మన అందరి సృష్టికర్త అల్లా అనేటటువంటి మాట వస్తే ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. అలాగే సోదరులారా, ఈరోజు చాలామంది అల్హమ్దుల్లా ఈరోజు చక్కగా మసీదు కట్టుకున్నారు. మసీదులలో కూడా ఇమాం అనేటటువంటి వాడు ఏ విధంగా ఉండాలి? ఇక్కడ కనుక కరెక్ట్గా ఇమాం సరైనటువంటి వ్యక్తిని కనుక మనం పెట్టుకున్నట్లయితే ముస్లిం సమాజంలో కూడా నేడు షిర్క్ అనేది దూరం అయిపోతుంది సోదరులారా. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు కట్టుకునేటప్పుడు బాగా అనుభవం కలిగినటువంటి మేస్త్రిని, నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తిని మీరు పెట్టుకుంటారు. ఎందుకంటే కొత్త వ్యక్తిని, ఏమి తెలియనటువంటి వ్యక్తి చేత మీరు కనుక కట్టించుకుంటే ఆ ఇల్లు చెడగొడతాడని. మరి అలాంటిది ఇహపర లోకాలకు సంబంధించినటువంటి ధర్మంపై నడిపించేటటువంటి ఒక ఇమాం అంటే నాయకుడు ఎలాంటి వాడు అయి ఉండాలి? 6,000కు 7,000కు ఎవడొస్తే వాడిని పెట్టేసుకుంటారా? ఎవడొచ్చినా పర్వాలేదా? ఈరోజు చాలా చోట్ల మసీదులలో జరుగుతూ ఉండేది ఇదే సోదరులారా. ఏం జరుగుతుందంటే 6,000కు 5,000కు ఎవరైనా పర్వాలేదు, వస్తే చాలని పెట్టుకుంటున్నారు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? అతనికి దీని తెలియదు, ఏమి లేదు. ఖురాన్లో జస్ట్ కొన్ని సూరాలు మాత్రమే అతనికి హిఫ్జ్ ఉంటాయి. ఇంక ధర్మం ఏమీ తెలియదు అతనికి. అకీదా అంటే ఏంటి, తౌహీద్ అంటే ఏంటి, షిర్క్ అంటే ఏంటి ఏమీ తెలియదు. దాని కారణంగా అతను ఏం చేస్తాడంటే ప్రజలను మూఢనమ్మకాల వైపునకు తీసుకెళ్తున్నాడు. మేము ఒక మసీదుకి వెళ్ళాం, గ్రామంలో ఉంది. ఆ మసీదుకి వెళితే నమాజ్, ఫజర్ నమాజ్ అయిపోయింది. కొన్ని దేవుని గురించి కొన్ని మాటలు చెప్పాం. చెప్పిన తర్వాత వాళ్ళని అడిగా నేను, అల్లాహ్ ఎక్కడున్నాడు అని అడిగితే కొంతమంది అంటున్నారు అల్లాహ్ మక్కాలో ఉన్నాడని, కొంతమంది అంటున్నారు అల్లాహ్ ఎక్కడైనా ఉంటాడని, మరి కొంతమంది అంటున్నారు అల్లాహ్ మసీదులో ఉంటాడని. కనీసం ఒక్కడు కూడా అల్లాహ్ 7 ఆకాశాల పైన ఉన్నాడని ఒక్కడు కూడా చెప్పడం లేదు. దాని తర్వాత సరే నేను చెప్పేసి ఖురాన్ ఇవ్వండి అన్నాను. ఖురాన్ ఇమ్మంటే ఆ మసీదులో మెంబర్ మీద ఫజాయిల్ అమాయిల్ అని ఒక బుక్ ఉంది, దాన్ని తీసుకొని వచ్చి ఇచ్చారు. ఖురాన్ ఇమ్మన్నాను కదా, ఇది ఇస్తున్నారు ఏంటంటే ఇదే ఖురాన్ అన్నారు. ఇది ఖురానా? ఎవరు చెప్పారు? లేదు మా మౌల్ సాబ్ చెప్పాడు. ఖురాను, హదీసు మొత్తం అన్నీ ఇవేనంట, అన్ని దీంట్లోనే ఉన్నాయంట, ఇంక వేరే బుక్కే అవసరం లేదంటానన్నారు. దాని తర్వాత ఇది ఖురాన్ కాదండి, ఇది కొన్ని హదీసుల సంకలనం మాత్రమే. ఇది ఖురాన్ అంటే ఇలా ఉంటుందని నా ఫోన్లో తీసి చూపించాను. ఆ మసీదులో ఎత్తుకులాడితే ఎక్కడికైనా ఖురాన్ కూడా దొరకలేదు అసలు. ఈ విధంగా ఖురాన్కు ప్రజల్ని దూరం చేశారు. ఇలాంటి ఇమాములు ఉంటే ఏం చేస్తారంటే రోగాలు వచ్చాయని, జబ్బులు వచ్చాయని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళితే 100-200 తీసుకొని తాయెత్తులు కట్టడము, దారాలు కట్టడము, ఈ విధంగా డబ్బులు సంపాదించుకొని ముస్లిం జనాన్ని మార్గభ్రష్టత్వం వైపునకు తీసుకెళ్తున్నారు. ప్రజలని పూర్తిగా ఇస్లాం ధర్మానికి దూరం చేశారు. సోదరులారా, వాస్తవానికి ఈరోజు ప్రజలు చాలా మంది జబ్బులకు భయపడే ఈ యొక్క షిర్కు వైపునకు, బహుదైవారాధన వైపునకు వెళ్ళిపోతున్నారు. కానీ వాస్తవానికి దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పైన చేతబడి జరిగింది. చేతబడి జరిగినప్పుడు ఆయన ఏ విధంగా షిఫా పొందారు? ఆయన ఏ దారం వేసుకోలేదు, ఏ తాయెత్తు వేసుకోలేదు, ఏ దర్గా చుట్టూ తిరిగి రాలేదు, ఏ సమాధుల వద్దకు వెళ్ళలేదు. ఆయన పైన షిఫా ఎలా దొరికింది? సోదరులారా, ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పైన చేతబడి చేశారు. చేసిన తర్వాత ఆయన అస్వస్థకు గురయ్యారు. అల్లాతో దువా చేసుకున్నారు, అల్లా నాకు ఆరోగ్యం బాగలేదు, షిఫా ప్రసాదించు ప్రభు అని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక కళ చూపించాడు. ఆ కళలో 2 దైవదూతలు వచ్చారు. దైవదూతలు వచ్చి ఒక దైవదూత కాళ్ళ వద్ద, ఒక దైవదూత తల వద్ద కూర్చున్నారు. ఒక దైవదూత అడుగుతున్నారు ఇతనికి ఏమైంది అని. ఇతనికి చేతబడి చేశారు. ఎవరు చేశారు? లాబిద్ బిన్ అల్ అస్సమ్ అనేటువంటి ఒక యూదుడు చేశాడు. ఏ వస్తువులతో చేశాడు? ఇతని వెంట్రుకలతో చేశాడు. ఎక్కడ ఉంచారు? దర్వాన్ అనేటువంటి ఒక బావిలో ఉంచారు.
కళ చెదిరిపోయింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహచరులను వెంట పెట్టుకొని దర్వాన్ అనేటువంటి బావి వద్దకు వెళ్ళారు. ఆ బావిలో నీళ్లు గోరింటాకు పండితే ఏ విధంగా ఎర్రగా ఉంటుందో ఆ రంగులో నీళ్లు ఉన్నాయన్నమాట. అక్కడ ఖర్జూరపు చెట్టు మొదట్లో ఒక మూట పెట్టారు. ఆ మూటను తీసుకొని విప్పితే ఆ మూటలో వెంట్రుకలు, దువ్వెన, ఒక బొమ్మ, ఆ బొమ్మకు ఒక నరము, ఆ నరానికి 11 ముడులు ఇవన్నీ లభించాయి. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం వారు కుల్ ఔదు బిరబ్బిల్ ఫలక్ బిరబ్బిన్ నాస్ సూరాలు తీసుకొని అవతరించారు. ఆ 2 సూరాలు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేత పలికించారు. కుల్ ఔదు బిరబ్బిల్ ఫలక్ మిన్ షర్రి మా ఖలక్ వ మిన్ షర్రి గాసికిన్ ఇదా వకబ్ వ మిన్ షర్రి నఫాఫాతి ఫిల్ ఉఖద్ వ మిన్ షర్రి హాసిదిన్ ఇదా హసద్. ఉషోదయపు కాలపు ప్రభు శరణు వేడుకుంటున్నాను. ఆయన సృష్టించిన ప్రతి దాని కీడు నుండి, మరియు కమ్ముకునేటప్పుడు చీకటి కీడు నుండి, ముడులపై మంత్రించే వారి కీడు నుండి, అసూయపరుడు అసూయ చెందేటప్పుడు కీడు నుండి అల్లా శరణు వేడుకుంటున్నాను. కుల్ ఔదు బిరబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్ మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్ అల్లదీ యువస్విసు ఫీ సుదూరిన్నాస్ మినల్ జిన్నతి వన్నాస్. మానవుల ప్రభు, మానవుల చక్రవర్తి, మానవుల ఆరాధ్య దైవమైనటువంటి అల్లా శరణు వేడుకుంటున్నాను, అల్లాను ఆశ్రయిస్తున్నాను. అసూయపరుడు అసూయ చెందేటప్పుడు కీడు నుండి నేను శరణు వేడుకుంటున్నాను. ప్రజలలో దురాలోచనలు రేకెత్తించి తిరిగేవాడి కీడు నుండి, వాడు మానవుల హృదయాలలో దురాలోచనలు రేకెత్తిస్తాడు. మినల్ జిన్నతి వన్నాస్, వాడు మానవ జాతికి చెందినోడైనా కావచ్చు, జిందాత జాతికి చెందినోడైనా కావచ్చు. ఇవి ఈ సూరాల యొక్క అర్థాలు. ఈ సూరాలు కుల్ ఔదు బిరబ్బిల్ ఫలక్ 5 ఆయతులు, కుల్ ఔదు బిరబ్బిన్ నాస్ 6 ఆయతులు. ఈ 11 వాక్యాలు చదువుతుండగా ఒక్కొక్క వాక్యం చదువుతుంటే ఒక్కొక్క నరానికి ఉన్న ముడి విడిపోతూ వచ్చింది. ఆ విధంగా గుండు సూదులన్నీ కూడా కింద పడిపోతే అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పూర్తి షిఫా దొరికింది, స్వస్థత లభించింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పైన కీడు జరిగితే ఆయన ఖురాన్ వాక్యాల ద్వారా షిఫా పొందారే తప్ప ఏ తాయెత్తు కట్టుకోలేదు, ఏ దారం కట్టుకోలేదు, ఏ దర్గా దగ్గరికి వెళ్ళి తిరిగి రాలేదు, ఎక్కడికి వెళ్ళి మంత్రించుకొని రాలేదు. ఇది మనకు ఆదర్శం. ఎందుకు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, లకద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా. ఈ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో మీకు ఆదర్శం ఉంది. ప్రవక్త మనకు ఏది నేర్పారో దాని విధానం ప్రకారమే మనం వెళ్ళాలి. అలాగే ఒక నల్లటి స్త్రీ, మూర్ఛ వ్యాధి కలిగినటువంటి ఒక స్త్రీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చింది. అల్లా యొక్క ప్రవక్త, నాకు మూర్ఛ వ్యాధి ఉంది, నాకు ఈ వ్యాధి నయం కావాలని దువా చేయండి అని అన్నారు. అనగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఈ వ్యాధి పైన నువ్వు గనక ఓర్పు సహనం వహించినట్టయితే దీనికి బదులు అల్లా నీకు జన్నతు స్వర్గాన్ని ఇస్తాడు. మరి నేను దువా చేయమంటే కూడా నీ వ్యాధి నయమైపోతుంది, దువా చేస్తానన్నారు. లేదు ప్రవక్త, నాకు స్వర్గమే కావాలి, ఈ వ్యాధి పైన నేను ఓర్పు వహిస్తాను అని చెప్పింది ఆమె. అయితే ప్రవక్త, నాకు మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు బట్టలు తొలగిపోతున్నాయి, బట్టలు తొలగిపోకుండా ఉండటానికి దువా చేయండి అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చదివారు, ఆమెకు మళ్ళీ బట్టలు తొలగిపోలేదు. చూడండి, ఎవరైనా జబ్బులు బాగవ్వాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేసి పంపారే తప్ప తాయెత్తు కట్టి పంపలేదు, దారము కట్టి పంపలేదు, మంత్రాలు చదివి పంపలేదు. కావున ఈ రోజు మసీదులలో చాలా మంది ధర్మ జ్ఞానం లేనటువంటి ముస్లిం ఇమాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు తాయెత్తులు కట్టుకుంటూ, దారాలు కట్టుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రవక్త విధానానికి వ్యతిరేకంగా ఈ రోజు పోతున్నారు. ఖురాన్ గురించి చెప్పకుండా తౌహీద్ అంటే ఏంటో, అకీదా అంటే ఏంటో, షిర్క్ అంటే ఏంటో చెప్పకుండా ఈ రోజుల్లో ప్రజలను గుమ్రా చేస్తున్నారు. దాని ఫలితం, దాని కారణం ఈ రోజు ఎలా ఉందంటే, ఏ ముస్లిం ఇంటి గుమ్మానికి చూసినా పచ్చగుడ్డలో టెంకాయ, ఎర్రగుడ్డలో టెంకాయ, నిమ్మకాయలు, మిరపకాయలు, వెంట్రుకల దారాలు ఇవన్నీ కూడా కట్టబడి ఉన్నాయి. ఇది ఇస్లాము కాదు. ఈ దర్గాలు, ఈ సమాధులు, ఈ తాయెత్తులు, ఈ దారాలు, ఈ టెంకాయలు, నిమ్మకాయలు ఇవన్నీ మూఢ నమ్మకాలు తప్ప ఇది ఇస్లాం ధర్మము కాదు సోదరులారా. కావున మన మస్జిద్కి ఇమామును పెట్టుకుంటే ఖురాన్ హదీసు జ్ఞానం ఉన్న ఇమామునే పెట్టుకోవాలి. ఎలాంటి వ్యక్తిని పెట్టుకోవాలి? మసీదుకు వచ్చే ప్రతి ముసల్లిని గమనించాలి. ఎవరి కాలికైనా దారం ఉంటే అతనికి బోధించాలి, ఎవడైనా నమాజ్ తప్పు చదువుతుంటే అతనికి బోధించాలి, అతనికి పిలిచి నసీహత్ చేయాలి. కానీ ఈ రోజుల్లో ఇమాములు ఎలా ఉన్నారంటే నమాజ్ చదివించి అయిపోగానే రూమ్లోకి వెళ్ళిపోతున్నారు తప్ప ముసల్లీలను గమనించడం లేదు, వారిలో లోపాలను చక్కదిద్దడం లేదు.
సోదరులారా, హిందువైనా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, ఎవడైనా కూడా దైవం మీద విశ్వాసం ఉంచాలి తప్ప మూఢనమ్మకాల మీద కాదు. ఈ మూఢనమ్మకాల ఫలితం ఎలాంటిదంటే సోదరులారా, సూర్య చంద్ర గ్రహణాల రోజున ఆడబిడ్డలను కూడా ఈ తాంత్రిక పూజల కోసం బలిస్తా ఉన్నారు సోదరులారా. చూడట్లేదా మీరు? చూస్తున్నారు. అలాగే చేతబడి చేసేటటువంటి వాళ్ళు, జ్యోతిష్యం చెప్పేటటువంటి వాళ్ళు ఏది చెప్పితే అది విని అనేక నేరాలకు, ఘోరాలకు కూడా ఈరోజు పాల్పడుతున్నారు. ఇది కూడా మీరు సమాజంలో చూస్తూనే ఉన్నారు. కావున ఈ వాస్తులు, శకునాలు, జ్యోతిష్యం ఇవన్నీ కూడా వాళ్ళు బ్రతుక్కోవడానికి పెట్టుకున్నవే తప్ప ఇవి ప్రజలకు ఉపయోగపడేవి ఎంత మాత్రము కూడా కాదు సోదరులారా. చాలా మంది ఈ జ్యోతిష్యం పేరుతో వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. నేను అడుగుతున్నాను, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది జ్యోతిష్కులు ఉన్నారు కదా, పాపం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో చనిపోయారు. కనీసం ఏ ఒక్క జ్యోతిష్కుడైనా ఇలా ఆయన చావబోతున్నారు వెళ్ళొద్దని ఆపాలిగా ఒక్కడన్నా? కరోనా రాబోతోంది, లక్షల మంది చావబోతున్నారని ఒక్కరోజన్నా ముందు ఒక్కడైనా చెప్పాడా అండి? ఒక్కడైనా? ఈ దర్గాల వద్ద ఉన్న వాళ్ళు చాలా మంది మేము జ్యోతిష్యం చెబుతామని బయలుదేరారు. ఏ ఒక్కడైనా కనీసం అందరి దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయి, ఒక్కడన్నా వీడియో పెట్టాడా? కరోనా రాబోతోంది, చావబోతున్నారు లక్షల మంది అని ఒక్కడన్నా చెప్పాడా? ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు బతుక్కోవడానికి వేషాలు కడుతున్నారే తప్ప వాస్తవానికి ఇవన్నీ లేవు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఏ వ్యక్తి అయినా సరే ఒక జ్యోతిష్యుడు వద్దకు వెళ్ళిపోయి చెయ్యి చాపి నాకు జ్యోతిష్యం చెప్పు అని అంటే గనక అతని 40 రోజుల నమాజు స్వీకరించబడదు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఏ వ్యక్తి అయినా జ్యోతిష్యుడు చెప్పేటటువంటి మాటల మీద నమ్మకం ఉంచాడంటే అతను నాపై అవతరించిన ఖురాన్ గ్రంథాన్ని ధిక్కరించినటువంటి వాడు అయ్యాడు అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కావున ఈ జ్యోతిష్యం అనేది, ఈ వాస్తులు అనేది, ఈ యమగండము, రావు కాలం అనేది, కుక్కెదురొచ్చింది, పిల్లెదురొచ్చింది, వాడు తుమ్మాడు, చేతులు తాళాల కిందలు పడిపోయాయి, ఇవన్నీ కూడా ఏమిటంటే పిచ్చి గుడ్డి మూఢనమ్మకాలు తప్ప ఇందులో ఎలాంటి వాస్తవము లేదు సోదరులారా. మీకు కావాలంటే ఇంకొక రుజువిస్తాను. ఈ ప్రపంచంలో 195 పైగా దేశాలు ఉన్నాయి సోదరులారా. ఒక్క భారతదేశం దాటుకుంటే ఏ దేశంలో అయినా వీటిని నమ్మే వాళ్ళు ఉన్నారా చెప్పండి? ఎవడు నమ్మడివి. ఒక్క భారతదేశంలో ఎందుకున్నాయనంటే ఇక్కడే కదలకుండా కూర్చొని తినటానికి వేషగాళ్ళు తయారయ్యారు. వాళ్ళు నడుపుతున్న వ్యాపారమే ఇదంతా, అంతకు మించి ఇందులో వాస్తవము లేదు సోదరులారా. కావున మీకు ఈ రోజు ఏదైనా నష్టం కలిగితే, కీడు కలిగితే మీరేం చేయాలి? అల్లా ఆయుతుల వైపునకు, ఖురాన్ వైపునకు రావాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పినటువంటి దువా వైపునకు రావాలి తప్ప ఈ విధమైనటువంటి మూఢనమ్మకాలకు పాల్పడకూడదు. ఒకడు వస్తాడు, గురుగారు రాత్రి నాకు కలబడింది, పీడ కళ, ఏం చేయాలనంటే మరేం పర్వాలేదు 5,000 మంచి అంతరం ఇస్తా అంటాడు. 5,000 చాలు, మంచి అంతరం ఇస్తానంటాడు. పీడ కలబడితే ఏం చేయాలి? పీడ కలబడితే ఏం చేయాలి? అల్లాను స్మరించాలి. ఆవుదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని చెప్పి కుడి వైపునకు తిరిగి పడుకోవాలి. ఒకవేళ అతనికి వీలుంటే వుజూ చేసుకొని వచ్చి కూడా పడుకోవాలి. ఆయతుల్ కుర్సీ లాంటి, కుల్సురాల్ లాంటివి చదివి పడుకోవాలి. అంతేగాని అంతరం వేసుకుంటేనో తంత్రం వేసుకుంటేనో తగ్గవు. ఇదంతా శైతాను చేష్టాలు సోదరులారా. కావున చెబుతున్న మాట ఏమిటంటే, చివరి మాట సోదరులారా, తౌహీద్, ఏకదైవారాధన మీద స్థిరంగా ఉండండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నా ఉమ్మతులో 70,000 మంది ప్రజలు ఎలాంటి కర్మల విచారణ లేకుండా నేరుగా జన్నతులోకి, స్వర్గంలోకి వెళతారు అని చెప్పారు. యద్ఖులుల్ జన్నత మిన్ ఉమ్మతి 70 అల్ఫం బిగైరి హిసాబ్. ఆ 70,000 మంది ప్రజలు ముస్లిములు ఎవరనంటే సోదరులారా, హుముల్లదీన లా యస్తరుకూన్ వలా యతతయ్యరూన్ వఅలా రబ్బిహిం యతవక్కలూన్. వారు హస్త సాముద్రికములు, జ్యోతిష్యం నమ్మరు. వాళ్ళు వాస్తులు, శకునాలు, మూఢనమ్మకాలు, దారాలు, తాయితులు వీటిని నమ్మరు. వారి నమ్మకం ఎల్ల వేళలా వఅలా రబ్బిహిం యతవక్కలూన్, అల్లా మీద మాత్రమే వారి నమ్మకం ఉంటుంది. అలాంటి నికార్సైనటువంటి విశ్వాసులు 70,000 మంది, వాళ్ళు డైరెక్ట్గా స్వర్గంలోకి వెళ్ళిపోతారని చెప్పడం జరిగింది. కావున సోదరులారా, దైవాన్ని నమ్మకుండా మనము దయ్యాలను నమ్ముతున్నాము, దైవాన్ని నమ్మకుండా మనం శైతాను నమ్ముతున్నాము. అందుకోసమే ఈ
ఈరోజు ముస్లింలు చాలా మంది మార్గం తప్పి ఉన్నారు. కావున సోదరులారా, తాయెత్తులు, దారాలు, అంతరాలు, తంత్రాలు, దర్గాలు, సమాధులు అనేటటువంటి వారు ఆ యొక్క శైతాను చేష్టలను వదిలిపెట్టి లా ఇలాహా ఇల్లల్లాహ్ అనే తౌహీద్ వైపునకు రావాలి. అప్పుడే వారు సాఫల్యం పొందగలుగుతారు. సోదరులారా, అల్లాహ్తో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఒక్కడైనటువంటి సృష్టికర్తను విశ్వసించి ఆయన ఆరాధించేటటువంటి సద్బుద్ధిని ప్రజలందరికీ అనుగ్రహించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.